ఇక పిల్లలైతే ఏదైనా వెరైటీగా చేసి పెట్టొచ్చు కదా, కొంచెము వెరైటీ చేస్తే బాగుంటుందనేసి ఇంకేం చేద్దామా అని ఆలోచిస్తే ఇంట్లో చూస్తే రాగి పిండి అయితే ఉంది, మైదా పిండి లేదు. సరేలే రాగి పిండితో అయితే కేక్ చేస్తాను తింటారంటే సరే తింటామనేసి అంటే ఇంకా రాగి పిండికి తీసుకున్నాను ఒక బౌల్ నిండా. ఆ సగం బౌల్ నిండా అయితే చక్కెర వేసుకున్నాను. చక్కెర ఉంటే చక్కెర తీసుకోండి, మీరు బెల్లం ఉంటే బెల్లం తీసుకోండి. 4 అయితే యాలకులు అనమాట. ఇంకా కొద్దిగా అంతా నేను గోధుమ పిండి కూడా తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్లు ఏమో ఉప్మా రవ్వ తీసేసుకున్నాను. కోకో పౌడర్ ఉంది మా ఇంట్లో. కోకో పౌడర్తో ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, వెన్నెలతో కూడా ఫ్లేవర్ వస్తుంది అనేసి వెన్నెల కూడా తీసుకున్నాను. ఇంకా ఆయిల్ సరిపడంత ఆయిల్ తీసుకున్నాను. ఇంకా వాటర్తో అయితే వేస్తున్నాను ఈసారి. మీరు కావాలంటే పెరుగుంటే పెరుగు వేసుకోండి, లేదంటే పాలుంటే పాలైతే వేసుకోండి. ఇంకా ఈవినింగ్ నైట్ టైం కాబట్టి పిల్లలు అడిగారు, ఇంకా పాలైతే లేవు సరేలే అనేసి ఇంకా వాటర్తో అయితే చేశాను. వాటర్తో కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా ఇవన్నీ పిండి అయితే జల్లెడైతే పట్టేసుకోవాలి. ఒక్కొక్కటి అయితే దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా చక్కగా జల్లెడ పట్టేసుకుంటే ఇవన్నీ కలిసిపోతాయి అన్నమాట మనకు. ఇంకా కోకో పౌడర్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా జల్లెడైతే పట్టేసుకొని ఆయిల్ వేసుకొని వెన్నెల వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మనకు దోశ బ్యాటర్ లాగా అయితే వేసుకోవాలి. ఫస్ట్ టైం నేను రాగి పిండితో అయితే కేక్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలైతే మస్తు ఇష్టంగా తిన్నారు. ఇంకా చక్కెర అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నాను. బెల్లంతో చేద్దాం అనుకున్నాను, సరేలే చక్కెరతో చేస్తే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనేసి చక్కెరతో అయితే వేసాను. కొద్దిగా హెల్దీనే పిల్లలకు కాబట్టి ఇంకా చేశాను. చక్కెర ఇంత అయితే వేయకూడదు, బెల్లంతో వేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఒకవేళ మీరు బెల్లంతో వేస్తే బెల్లంని వాటర్లో కరిగించేసుకొని చేసుకోండి అన్నమాట. ఇంకా దోశ బ్యాటర్లాగా మంచిగా కలిపేసేసుకొని ఇంకా దీంట్లో కొంచెం మనం ఏమైనా స్వీట్ చేసినప్పుడు కొద్దిగంత సాల్ట్ అయితే ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు కూడా వేసుకొని బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పక్కన మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనకైతే మంచిగా రెడీ అయిపోయింది అనమాట బ్యాటరు. ఇంకా ఇది మొత్తం అయితే నేనైతే ఒక బౌల్ అయితే వేసుకుంటున్నాను. దీంతోపాటు ఇంకా చిన్న గిన్నెలో కూడా కొద్దిగా అంతే వేసేసుకొని ఇంకా ఆల్రెడీ మా ఇంట్లో ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్ అయితే కొద్దిగంత వేడి చేసి 160 డిగ్రీలో అయితే 30 మినిట్స్లో అయితే అయిపోతుంది అన్నమాట మనకు కేక్ అయితే బేకింగ్. లేదు మీ దగ్గర ఓవెన్ లేదంటే పొయ్యి మీద అయితే ఒక పెద్దపాటి గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడి చేసేసుకొని దాంట్లో కావాలంటే సాల్ట్ వేసుకోండి. ఒకవేళ సాల్ట్ లేదంటే గిన్నె అయితే మంచిగా వేడి చేసుకోండి. గిన్నె వేడి అయిపోయినాక మనకు అన్నం గిన్నె కర్రీ గిన్నె పెట్టే స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ ఆ గిన్నెలో పెట్టేసుకొని ఇంకా ఇది మనం ఈ బ్యాటర్ మొత్తం కలిపేసుకున్నాం కదా, ఆ స్టాండ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పొయ్యి మీద పెట్టేసుకొని మధ్యలో మనకు చిన్న స్పూన్తో అయినా చాకుతో అయినా చూడండి, ఒత్తి చూస్తే మనకు చాకుకి అసలు పిండి ఏమీ రాలేదంటే ఇంకా కేక్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా నేను 160 నుంచి 170 డిగ్రీలో అయితే ఓవెన్లో అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా మంచిగా అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి ఇచ్చాను, మంచిగా తిన్నారు. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.